అంటే రాత్రంతా నేను ఇక్కడే పడుకునున్నానా? ఇలాలో కనిపించకుండా కలలో కనిపించావా స్వామి? నా ప్రశ్నకి నువ్విచ్చే సమాధానం ఇదా? సరే, నువ్వు చెప్పిన దారిలోనే వెళ్తాను. ఎందుకంటే నువ్వు దేవుడివి కదా. నిన్ను కాదని ఎవరూ ముందుకు వెళ్ళలేరుగా. నీ నిర్ణయమే నా నిర్ణయం. వెళ్తాను, వెళ్ళి ఆదిత్య గారిని అడుగుతాను. ఏం చెప్తారో విని ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాను. స్వామి, ఇలాగైనా దారి చూపించావు కాబట్టి తిరిగి వెళ్తున్నాను. లేకపోతే నీ చెయ్యి వదిలేదాన్నే కాదు. వస్తాను స్వామి. తప్పుగా అన్నానని ఇంకొక సమస్య తీసుకురాకు. వస్తాను. అమ్మా, 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 అమ్మా. అక్క, అమ్మ కనిపించిందా? లేదు దేవకి, కనిపించలేదు. ఏంటి ఫుట్పాత్ మీద ముష్టి వాళ్ళలాగా అలా అమ్మ అమ్మ అంటూ ఇల్లంతా తిరుగుతున్నారు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకులేక మా అమ్మ కనిపించక వెతుకుతున్నాము. ముస్టోళ్ళు గిస్టోళ్ళు అన్నావంటే మర్యాదగా ఉండదు. అయినా నీకన్నా ముస్టోళ్ళు ఇంట్లో ఎవరూ లేరు. ఏయ్ ధరణి, ఏం మాట్లాడుతున్నావు? ఎవరు ముష్టోళ్ళు? ఆవిడ ముందు అంది కాబట్టే మా అక్క అనాల్సి వచ్చింది. మా అమ్మ కోసం మేము వెతుకుతుంటే ఆవిడ అలా అనొచ్చా? మీరు మీ అమ్మ కోసం వెతుకుతున్నారని తెలియకలా అందేమో, దానికి తిరగనాలా? తెలిసినా తెలియకపోయినా అలాగేనా అనడం. అందుకే తగిన సమాధానం చెప్పాల్సి వచ్చింది. అమ్మా ధరణి. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమ్మా, మీరు కనపడకుండా వెళ్ళి మీ వాళ్ళని ముష్టి వాళ్ళని చేశారే. సత్తిపండి గారు, సత్తిపండి గారు, జరిగింది చెప్పాను, దానికే అలా అరుస్తావేంటి ధరణి? మీరేమి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఓకే. అమ్మా, నువ్వు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికి వెళ్ళాను, ఎందుకు వెళ్ళానో తర్వాత చెప్తాను. ముందు ఆదిత్య గారు ఎక్కడున్నారో చూడు. ఆదిత్య గారితో ఏం పనమ్మా? నీకు సమాధానం తర్వాత చెప్తాను. ఆదిత్య గారు, ఆదిత్య గారు. వస్తే విషయం ఏంటో తెలుస్తుంది. ఆదిత్య గారు, ఆదిత్య గారు. ఏంటండి? బాబు, ఈ విషయాన్ని నాలో నేనే దాచుకొని ఈ బాధను భరించలేకపోతున్నాను బాబు. మిమ్మల్ని ఒక మాట అడగాలి అనుకుంటున్నాను. ఏమనుకోరుగా? ఒకటి కాకపోతే 100 అడిగినా నేనేమనుకోను. అడగండి. అమ్మా, నువ్వు నన్ను ఆపొద్దమ్మా, నన్ను అడగని. ముఖాముఖిగా మాట్లాడితే గాని నా మనసు కుదుట పడదు. ఇలా భయంతో బతకడం నా వల్ల కావటం లేదు. మీరు భయంతో బతకాల్సిన అవసరం ఏమీ లేదు. ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. ఏం లేదండి, మొన్న ఈ మధ్య నేను శ్రీ శివరామకృష్ణ స్వామీజీని కలిశాను. ఆయనకు మీ జాతకాలు చూపిస్తే అబ్బాయి జాతకంలో దోషం అబ్బాయికి ఖచ్చితంగా ద్వితీయ వివాహం ఉంది. మొదటి వివాహం చెడి విడాకులు కూడా పొందవచ్చు.
ఏ శాస్త్రం తెలిసిన వారు దాన్ని కాదు అనలేదు. నా అనుమానం మీకు అర్థమైంది అనుకుంటాను. మీ సమాధానం మీదే. నా ధరణి భవిష్యత్తు మీ పెళ్లి ఆధారపడి ఉంది. నా మనసు కుదుట పట్టడానికి మీకు తెలిసిన నిజాలు ఏమైనా ఉంటే చెప్పండి. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? ముందు నువ్వు లోపలికి రా. వద్దు ధరణి, నువ్వు నాకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయొద్దు. ముందు వారేం చెప్తారో చెప్పని. వారి సమాధానం మనకు సంతృప్తి కలిగిస్తేనే మనం ఇక్కడ ఉందాం. లేదంటే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. మొత్తం నా జీవితం గురించి, నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు చెప్పటమే మంచిది. నేను ఒకసారి ధరణికి చెప్పాను. తను వినలేదా? లేక విని తల్లికి తెలియకూడదని అలా అంటుందా? అసలు ఇప్పుడు నేను చెప్పాలా వద్దా? ఏంటి మా బావని అలా నిలదీసి సమాధానం చెప్పు అంటున్నావు? ఎవరో ముక్కు మొహం తెలియని స్వామీజీ ఏదో అంటే మా బావ సమాధానం చెప్పాలా? అయినా ఆయనతో చెప్పాడంటున్నారు కదా, ఇంకా మాదిత్య చెప్పడానికి ఉంది. శంఖంలోంచి పోస్తే గానీ తీర్థం కానట్టు ఆదిత్య స్వయంగా మీకు గ్యారంటీలు ఇవ్వాలేమో. బాబాయ్, నువ్వు ఆగు బావా. ఈ ముసలావిడ మతి భ్రమించి ఏదో అడిగితే నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం నీకేంటి బావా? లేక మతి భ్రమించింది మా అమ్మకు కాదు, నీకు. పెద్ద చిన్న మంచి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. అంత వయసొచ్చిన మీ అమ్మే ఆ విషయం మర్చిపోయింది. ఇక మా లేకెందుకు మర్యాద ఇవ్వాలి? మీ స్థాయి ఏంటి? మా ఆదిత్య లెవెల్ ఏంటి? ఆవిడ ఆదిత్యనెలా